హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నక్షత్ర గగన్ ఫోటో ఉన్న టీషర్ట్ని ఐరన్ చేస్తుండగా పవర్ ఆఫ్ అవ్వడంతో వెళ్ళి మెయిన్ ఆన్ చేస్తుంది. మళ్ళీ వచ్చి రూమ్లో చూసేసరికి అక్కడ టీషర్ట్ కనబడదు. టీషర్ట్ ఎవరు తీసారా అని అనుకుంటూ బయటికి వెళ్ళేసరికి అక్కడ గోరెంటాకు కనబడుతుంది నక్షత్రకి. ఇక గోరెంటాకుయే ఆ టీషర్ట్ తీసిందన్న కోపంతో తన దగ్గరికి వెళ్ళి టీషర్ట్ ఎక్కడా అని అడుగుతుండగా ఏ టీషర్ట్ అని అంటుంటుంది గోరెంటాకు పిన్ని. ఇక దాంతో కోపంగా నీకు నా ప్రేమ పైన డౌట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడే క్లారిటీ చేస్తా అని అంటుంటుంది నక్షత్ర. ఒక్క నిమిషం మీ అమ్మని కూడా తీసుకొస్తా అని అంటూ ఉంటుంది గోరెంటాకు. ఫస్ట్ నీ క్లారిటీ చేశాక మా అమ్మకి చేస్తానులే అని అంటూ ఒక్కసారిగా గోరెంటాకు పిన్ని పీకని పట్టుకొని వెనక్కి వెనక్కి వెళ్తూ అలాగే వరండా దగ్గరికి వెళ్ళి వరండాలో నుండి కింద పడేయబోతూ ఉంటుంది గోరెంటాకు పిన్నిని నక్షత్ర. ఇక గింజుకుంటూ వదిలిపెట్టమని అరుస్తూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. నా టీషర్ట్ ఇస్తే వదిలిపెడతా, లేదంటే లేదు అని నక్షత్ర అంటూ ఉండగా టీషర్ట్ ఏంటే నాకేం తెలిసే, నాకు తెలియదే అని గింజుకుంటూ ఉంటుంది గోరెంటాకు. అప్పుడే అక్కడికి చెర్రీ బిందు రాగానే గోరెంటాకు పీకని వదిలిపెడుతుంది నక్షత్ర. ఇక ఏంటి ఏదో టీషర్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు అని అనగానే గోరెంటాకు నాకు అదే అర్థం కావట్లేదు, ఇది పిచ్చి పట్టిన దానిలాగా నా పీక పిసికి చంపేయాలని చూస్తుంది మీ అమ్మలాగా అని నక్షత్రాన్ని చూసి కోపంగా అంటూ టైంకి వచ్చారు, లేదంటే ఇది నన్ను చంపేసేది అని అంటూ అక్కడి నుండి పారిపోతుంది గోరెంటాకు. ఇక వెంటనే ఏంటి ఏ టీషర్ట్ అని నక్షత్రాన్ని చెర్రీ అడుగుతుండగా అది మీకు అనవసరం అని అనిస్తుంది నక్షత్ర. అవునా, ఈ టీషర్ట్ ఏమో అనుకున్నాం అని అంటూ గగన్ ఫోటో ఉన్న టీషర్ట్ని చెర్రీ నక్షత్రకి చూపించగానే నక్షత్ర భయపడుతూ ఇది ఇది మీరు తీసారా అని అడుగుతుంటుంది. అవును, అది కానీ మా అన్నయ్యని చూస్తేనే నువ్వు రెంకెలేస్తావు కదా, మరి మా అన్నయ్య ఫోటో ఉన్న టీషర్ట్ని పిండడం, వేసుకోవడం, ఐరన్ చేయడం ఇవన్నీ ఏంటో అని అంటూ ఉంటుంది బిందు చెర్రీ ఇద్దరు నక్షత్రాన్ని. ఇక అది అది ఏం లేదు అని అబద్ధం ఆడగానే అవునా, ఈ విషయమే మావయ్యకి చెప్దాం, అప్పుడు క్లారిటీగా ఉంటుంది అని అంటూ చెర్రీ శరచంద్ర దగ్గరికి వెళ్తానని బెదిరించడంతో వద్దు వద్దు ప్లీజ్ వద్దు, మా డాడీకి మాత్రం చెప్పకండి అని అరుస్తూ ఉంటుంది నక్షత్ర. మరి చెప్పేంటో విషయం అనగానే సిగ్గుపడుతుంది నక్షత్ర. ఏంటో ఎందుకు సిగ్గుపడుతున్నావో అర్థం కావట్లేదు అని అనగానే నేను సిగ్గుపడుతుంటే మీకు అర్థం కావట్లేదా అని నక్షత్ర మెల్లగా అంటుంటుంది. అంటే మా అన్నయ్యని నువ్వు లవ్ చేస్తున్నావా అని బిందు అడగగానే అవును అని నక్షత్ర ఆన్సరిస్తుంది. దాంతో చెర్రీ బిందు ఇద్దరు సంతోషపడతారు. ఇక మరి మా అన్నయ్య అని చెర్రీ అనగానే అవును, మీ అన్నయ్య కూడా నన్ను లవ్ చేస్తున్నాడు, మేమిద్దరం ఒకరినొకరం లవ్ చేసుకుంటున్నాం అని నక్షత్ర అంటూ ఆ టీషర్ట్ని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది. ఇక శరచంద్ర కోపంగా ఇంట్లోకి వస్తుండగా అపూర్వ ఎదురు వెళ్ళి వార్ వన్ సైడే కదా బావా, మనమే కదా వేలంపాట గెలిచింది అని అంటుండగా కోపంగా చూసి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణప్రసాద్ కూడా అపూర్వాని చూస్తాడు. ఏంటి వేలంపాట ఏమైంది అని అడుగుతుండగా పోయింది అని అనేస్తాడు కృష్ణప్రసాద్. ఎందుకు అని అంటుండగా గగన్ గెలిచాడు అని అంటూ కృష్ణప్రసాద్ అంటూ ఉండగా ఇక్కడ కూడా మా బావకి పోటీ వస్తున్నాడా వాడు అని అంటూ ఉండగా ఒక చూపు చూసి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. ఇక గోరెంటాకు పిన్ని అందరూ నీ ముఖం మీద ఇలా వస్తున్నారేంటి అని అనగానే ఒక్క చూపు చూస్తుంది అపూర్వ. అది వాళ్ళని అంటుంటే ఇది నన్ను అంటుందేంటి అని అంటూ అక్కడి నుండి భయంగా వెళ్ళిపోతుంది గోరెంటాకు పిన్ని. మరోవైపు చెర్రీ బిందు ఇద్దరూ కలిసి గగన్కి కాల్ చేస్తారు. ఇక గగన్ కార్లో బ్లూటూత్ని ఆన్ చేసగానే ఇక తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ ప్రేమ తెలిసిందిలే అని అంటూ బిందు చెర్రీ ఇద్దరు పాట పాడగానే ఏంట్రా అని విసుగ్గా అడుగుతాడు గగన్. నీ ప్రేమ విషయం తెలిసింది అని చెర్రీ అంటూ ఉండగా ఇక ఎలా తెలిసింది అని అనేస్తాడు గగన్. అది కాదు విషయం, మా ఇంట్లో నువ్వు ప్రేమించే అమ్మాయి ఉందని నాకు తెలిసింది, ఆ విషయం నాకు చెప్పకపోవడం ఆశ్చర్యం, ఎందుకు చెప్పలేదు అని చెర్రీ నిలదీస్తుండగా గగన్ అసలే నువ్వు ఒక న్యూస్ రీడర్వి
అందరికీ చెప్పేస్తావని భయంతో చెప్పలేదు. ఇక మా ఇద్దరి విషయం అందరికీ తెలిస్తే తనకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పలేదు అని అనగానే, అవునన్నయ్య నిజమే అని చెర్రీ ఒప్పేసుకుంటాడు. కరెక్ట్రా, నీ విషయం నువ్వు కరెక్ట్గా ఒప్పుకున్నావురా అని అనేస్తాడు గగన్. మరి ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు అని అనగానే, ఇప్పుడు నేను అన్నింటికి తెగించాను. ఇక నేను అక్కడికి వచ్చి నాకు కాబోయే భార్యని తీసుకొచ్చుకుంటాను అని అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక దాంతో చెర్రీ, బిందు ఇద్దరు షాక్ అవుతారు. అమ్మో, ఇంట్లో ఏదో యుద్ధం మొదలయ్యేలా ఉంది అని అనుకుంటుంటారు చందు ఇద్దరు. ఇక కృష్ణప్రసాద్ భూమిని పక్కకి తీసుకెళ్ళి ఉన్న విషయం అంతా చెప్పగానే, అమ్మో అని అనుకుంటుంది భూమి. గగన్ టౌన్షిప్ నిర్మిస్తాననడం, దానికి నీ పేరు పెడతాననడం అన్నీ చెప్పగానే భయంతో వణికిపోతూ ఉంటుంది భూమి. ఇక అప్పుడే అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, చిన్న ప్రాజెక్ట్ పోయినందుకు నువ్వు ఇంతలా బాధపడడం ఏంట బావా అని అడుగుతుండగా, మానేశాను కానీ లేదంటే ఇప్పుడు మందు తాగేవాణ్ణి అని అంటుంటాడు శరత్చంద్ర. ఇంత చిన్న విషయానికి ఎందుకు బావా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అని అడుగుతుండగా, అసలు నీకు అసలు విషయం చెప్పలేదు కదా, 70 కోట్ల ప్రాపర్టీని వాడు 500 కోట్లకు పాడేలా చేశాను. ఇది ఒక రకంగా నాకు విజయమే అని అంటుండగా, మరి ఇంకేంటి బావా అని అడుగుతుంటుంది అపూర్వ. కానీ ఆ ల్యాండ్లో వాడు టౌన్షిప్ నిర్మిస్తాడట, దానికి మన కూతురి పేరుని పెడతాడంట అనగానే అపూర్వ షాక్ అవుతుంది. మన కూతురు పెట్టడానికి వాడెవడు బావా అని అనగానే, నేను అదే విషయం నిలదీశాను అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. అంతేకాకుండా రేపు మన ఇంటికి వచ్చి మన బిడ్డకి బొట్టు పెట్టి ఇంటికి తీసుకెళ్ళిపోతాడంట అనగానే అపూర్వ షాక్ అవుతుంది. ఇక వాడు మన బిడ్డ కూడా ఒప్పుకుంటుందని కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నాడు అని మనసులో కంగారు పడుతూ ఉంటుంది. ఇక అలా ఎందుకు చేస్తాడు బావా అని అపూర్వ అడుగుతుండగా, భూమి నా కన్న కూతురు కాదంట, అందుకే వాడు అలా చేస్తాడంట. నిజంగా భూమి నా కన్న కూతురే అని శరత్చంద్ర అనగానే, భూమి కూర్చా ఇంకా నక్షత్ర కూర్చేమో అని టెన్షన్ పడ్డాను అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ విని భయంగా గార్డెన్లోకి వెళ్ళి టెన్షన్గా అటు ఇటు తిరుగుతుంది భూమి. మరోవైపు అపూర్వ కట్నం ఇస్తుందని వంశీ అబద్ధం చెప్పగానే మంచి వంటకాలన్నీ చేసి కోడల్ని ఇందుని పిలిచి ప్రేమగా వడ్డిస్తూ కట్నం డబ్బులు తీసుకురమ్మని చెప్తుంది సౌందర్య. ఇక అమ్మో నేనెలా వెళ్తాను అని వంశీ అనగానే, సరే వియ్యంకులుగా మేమే వెళ్తాం అని వాళ్ళిద్దరూ అంటుంటారు. మరోవైపు గార్డెన్లో భయంగా తిరుగుతున్న భూమి దగ్గరికి కృష్ణప్రసాద్ వస్తాడు. చూసారా మామయ్య, డాడీ ఎంత సీరియస్గా ఉన్నారు, పైగా ఆయన కూడా వచ్చి బొట్టు తీసుకెళ్తానన్నారంటే ఆయన కూడా ఊరుకోరు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అని టెన్షన్ పడుతుండగా ఫోన్ రింగ్ అవుతుంది. వాడే ఉన్నట్టున్నాడమ్మా, ఫోన్ చేసి మాట్లాడి ఏదో ఒకటి తేల్చేయి అని అనగానే భయంగా భూమి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. భూమి, నేను గగన్ని అనగానే, చెప్పండి అని అంటుంది భూమి. నువ్వు ఉన్నట్టుండి బట్టలన్నీ సర్దుకొని మా ఇంటికి వచ్చాయి అని అనగానే షాక్ అవుతుంది భూమి. రేపే మన పెళ్ళి అని గగన్ అనగానే, పెళ్ళా అని షాక్ అవుతుంది భూమి. అవును, పెళ్ళా కాదు మన పెళ్ళి అని గగన్ స్ట్రెస్ చేసి చెప్తుండగా భయంతో వణికిపోతూ ఉంటుంది భూమి. నువ్వు వస్తావా రావా అని గగన్ అనగానే సైలెంట్గా ఉంటుంది భూమి. సరే, నువ్వు రాంది కూడా నయమేలే, రేపు నేను వచ్చి నీకు బొట్టు పెట్టి మా ఇంటికి తీసుకొస్తాను, అదే ఒక రకంగా మంచిది. ఆ శరత్చంద్ర అవమానపడడం నేను చూడాలి అని అంటుంటాడు శరత్చంద్ర. గుచ్చి గగన్, ఇక అది కాదండి అని భూమి ఏదో చెప్పబోతూ ఉండగా, లేదు ఇక నువ్వేం చెప్పినా నేను వినను భూమి. ఇన్నాళ్ళు నీ మనసులో నేనున్నానా లేదా అని సంకోచించాను, కానీ ఇప్పుడు నీ మనసులో కూడా నేనున్నానని తెలిసి నేను ఇక ఆగలేను. రేపు నేను వచ్చి నీకు బొట్టు పెట్టి తీసుకురాకూడదు అంటే రేపు 10 నువ్వు మా ఇంటికి వచ్చేయాలి అని అంటూ గట్టిగా వార్నించి కాల్ కట్ చేస్తాడు గగన్. భూమి భయంతో వణుకుతూ ఉంటుంది. ఇక భూమి ఏం చేయనుంది, గగన్ దగ్గరికి వెళ్తుందా, గగన్ని శరత్చంద్రాని భూమి ఏ విధంగా మేనేజ్ చేస్తుంది రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.